హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అష్ట బ్లాగ్. ఈరోజు వచ్చేసి నేనైతే పెరుగన్నం చేస్తున్నాను. సింపుల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్, అందరము అలా పెరుగన్నం చేసుకొని తింటే ఒంటికి చలవగా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా అయితే పల్లీలు, జీడిపప్పు, జీలకర్ర, ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఉంటే అయితే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు. నేనైతే వేరన్నమే తీసుకున్నాను, సద్దన్నం తీసుకోలేను. 1 కప్పు రైస్ తీసుకొని అందులోకి నా దగ్గర పెరుగు 1/2 కప్పే ఉంది. 1/2 కప్పు పెరుగు వేసుకున్నాను. 1/2 కప్పు పెరుగు వేసుకొని అలా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ 1/2 కప్పు వరకు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని మనకు సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. పెరుగు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దగ్గర పెరుగు మాత్రం కొద్దిగానే ఉంది, దాంతోనే చేసి చూపిస్తున్నాను. పెరుగు ఎక్కువ ఉంది, ఎక్కువ పెరుగు వేసుకొని చేస్తే ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అసలు పెరుగు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెడితే తింటారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులో అయితే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. మరీ పులిసిన పెరుగు అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం స్వీట్నెస్తో ఉంటుంది. ఆ పెరుగు అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మనం తింటున్నప్పుడు స్వీట్గా, పుల్లగా, ఆ మధ్యలో పప్పులు అవన్నీ తగులుకుంటూ చాలా బాగుంటుంది. నేనైతే అది మిక్సీ వేసేసుకొని పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుంటున్నాను. అందులో నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. నెయ్యి వేయడం వల్ల నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగా అనిపిస్తుంది, అందుకే నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి అంటే ఇష్టం లేని వారు నెయ్యి స్కిప్ చేయొచ్చు, ఓన్లీ ఆయిల్తో గిట్టే వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ గిట్టే వేసుకుంటున్నాను. అదంతా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. అవైతే వేగిపోతున్నాయి. అలాగే జీడిపప్పులు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. పెరుగన్నం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనకు ఇష్టం ఉంటే ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కరివేపాకు ఉంటే కరివేపాకు గిట్ట వేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు లేదు, కొత్తిమీరతోనే వేసి చేస్తున్నాను. చూడండి, తాలింపు అయితే వేగిపోయింది. ఇప్పుడు అయితే ముందుగానే కలిపి పెట్టేసుకున్న పెరుగన్నము అందులో వేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకొని అప్పటికప్పుడు అన్నం కర్రీస్ గిట్ట అలా ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా పెరుగుతోని చేసుకొని వేడిగా సర్వ్ చేసుకొని అందులోకి సైడ్ డిష్గా ఏదైనా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. అయితే వంకాయ టవా ఫ్రై చేశాను, అది పెట్టేసుకొని ఈరోజు మేము మా లంచ్ కంప్లీట్ చేసేసాము. చూడండి ఎలా ఎంత బాగుందో అసలుకి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.